హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? గుప్పెడంత మనసు సీరియల్ గురించి అప్డేట్స్ ఎంత జెన్యున్ గా ఇచ్చానో అంతే జెన్యున్ గా ఇప్పుడు స్టార్ట్ అయిన బిగ్ బాస్ 8 సీజన్ గురించి కూడా మీ అందరికి అప్డేట్ ఇవ్వడానికి నేనైతే రెడీగా ఉన్నాను. సో అప్డేట్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, లక్కీ మీడియా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు సీజన్ 8 బిగ్ బాస్ స్టార్ట్ అయిన డే 1 అనమాట. ఈరోజు ఆఫ్టర్నూన్ అందరూ కూర్చొని కిచెన్ గురించి డిస్కస్ చేసుకుంటారు. దాంట్లో నిఖిల్ గారు కిచెన్ లో కుకింగ్ గురించి ఒక ఇద్దరు పేర్లు చెప్తారు. వెంటనే విష్ణుప్రియకి కోపం వచ్చి, ఇక్కడ అందరికి వంటలు వచ్చు, కొందరికే కాదు, మీరు ఇద్దరు పేర్లు ఎట్లా చెప్తారు అని అడుగుతారు. వెంటనే నిఖిల్ కి సపోర్ట్ చేస్తూ ప్రేరణ నిఖిల్ గారు చెప్పింది రైట్ 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 అని ఉంటుందన్నమాట. దానికి విష్ణుప్రియ కోపం వచ్చి ఎవరు మంచిగా వంట చేస్తే వాళ్ళని కంటిన్యూ చేద్దాం అని చెప్తారు. వెంటనే మణికంఠ గారు ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు వంట చేసిన వాళ్ళే బౌల్స్ కూడా క్లీన్ చేయాలా అని చెప్పి అడుగుతారనమాట. లేదు, ఇది వంటకు సంబంధించింది మాత్రమే, బౌల్స్ క్లీన్ చేయడానికి మరికొందరిని పెట్టుకోవాలి, అందరూ అంటే షేర్ చేసుకోవాలి పనులు. ఒకే పని చేస్తూ ఉంటే ఇక్కడ గేమ్ ఆడడానికి బిగ్ బాస్ లో ఏముండదు, ఓన్లీ వండుకోవడం తినడానికి మాత్రమే అని చెప్పేసి నిఖిల్ గారు చెప్తారు. అయితే ప్రేరణ ఊరికే ప్రతిదానికి నిఖిల్ చెప్పింది కరెక్ట్ అని అంటుంటే నిఖిల్ కి కోపం వచ్చి, నువ్వైతే ఫస్ట్ నా నేమ్ తీయకుండా మాట్లాడని చెప్పేసి కోపంగా చెప్పేస్తారు. వెంటనే ఇక పృథ్వీరాజ్ గారు కొంచెం ఇన్వాల్వ్ అయ్యి మనకి ఇచ్చిన రేషన్ కూడా చాలా లిమిట్ గా మనం యూజ్ చేసుకోవాలి, రేషన్ ని వేస్ట్ చేయొద్దు అనేసి చెప్తారు. తర్వాత అది వేస్ట్ చేసామంటే తర్వాత మనకే ఫుడ్ కి కష్టం అయిపోతుంది అని చెప్పి అంటారనమాట. వెంటనే ఇక ఆదిత్య ఓం గారు కూడా వెంటనే ఇన్వాల్వ్ అయ్యి, అవును నిజమే నువ్వు చెప్పింది పృథ్వీ, సో మనము రేషన్ అయితే వేస్ట్ చేయొద్దు, డైలీ మనం ఒక్కొక్కరికి 3 చపాతీ చేసుకుంటే పర్ఫెక్ట్ సరిపోతుంది, ఎవరికి ఎక్కువ అవ్వదు ఎవరికి తక్కువ అవ్వదు, రేషన్ కూడా మనకి లిమిట్ గా సరిపోయి కరెక్ట్ గా మన రేషన్ మనకు సరిపోతుంది అని చెప్పి అంటారు. దీనికి నిఖిల్ గారు కూడా ఓకే అని చెప్పేసి అంటారు. ఇక విష్ణుప్రియ కానీ, నైనిక కానీ, యష్మి, శేఖర్ భాష గారు కానీ, మణికంఠ ఇంకెవ్వరు దీని గురించి డిస్కస్ చేయలేదు. సో ఈ రోజైతే మాత్రం ఆఫ్టర్నూన్ కిచెన్ గురించి అందరూ ఇది డిస్కషన్ చేసుకున్నారు. ఇది డిస్కస్ చేసుకొని ఇక బిగ్ బాస్ గారు ఇంకా కాసేపట్లో అందరికి టాస్క్లు ఇస్తారనమాట. ఇక్కడ నుంచి టాస్క్ స్టార్ట్, బిగ్ బాస్ హౌస్ లో వార్ స్టార్ట్ అని చెప్పాలి. అందరూ రెడీగా ఉన్నారు వార్ కూడా, ఎందుకంటే ఎవరికి వాళ్ళు విన్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి. ఫస్ట్ అయితే అందరికి ఆల్ ది బెస్ట్.